సిస్టర్ ప్రైజ్ లార్డ్ మా. సిస్టర్ మనం లోతు గురించి చెప్పుకున్నాం కదా. అంటే సొదొమ గొమొర్రాల నుండి లోతు బయటికి రావడం అక్కడ వరకు చెప్పుకున్నాము. అంటే అగ్ని గంధకాలు కురిపించడం దేవుడు, తర్వాత లోతు భార్య అక్కడ ఉప్పు స్తంభం అవడం మనం చెప్పుకున్నాం కదా. మరి ఆ తర్వాత ఏం జరిగింది సిస్టర్? అంటే బయటకు వచ్చారు కదా వాళ్ళు. అంటే బయటికి తీసుకొచ్చాడు దేవుడు. మరి చెప్పాడు లోతుకి, లోతు ఈ పట్టణంలో నీకెవరున్నారయ్యా, బుద్ధికి ఇక్కడ ఈ పట్టణాన్ని నాశనం చేయటానికే నేను వచ్చా, అందుకని ఇక్కడ నీకొద్దు, వద్దు, నువ్వు ఇక్కడ రా బయటికి. అంటే లోతు అంట తడవ చేశాడంట, లేట్ చేశాడంట. లేట్ చేస్తే లోతుని చేయి పట్టుకుని దేవుడు, లోతుని చేయి పట్టుకుని, లోతు భార్యని చేయి పట్టుకుని, లోతు కుమార్తెలను చేయి పట్టుకుని ఇక బయటికి తీసుకొచ్చాడంట. అంటే అక్కడ ఊరు బయట దాకా తీసుకొచ్చాడంట, చేతులు పట్టుకుని ఊరు బయట దాకా తీసుకొచ్చి. ఎంతైనా ఉంటది కదా, అమ్మో నా ఆస్తి ఇక్కడంతా చాలా ఉంది, అది ఏమైపోయిద్దు అని కొంచెం ఆలోచించి ఉండొచ్చు ఏమో, అందుకని తడవ చేశాడంట. తడవ చేసి అయ్యో నాశనం చేయబోతున్నావా ప్రభు అనుకున్నాడు మనసులో. అనుకుని అంటే ఇంకా ఏమి ఆలోచించడానికి టైం లేదు, ఎందుకంటే వచ్చేసాయి బయటికి అంటున్నాడు దేవుడు. వచ్చేసాయి బయటికి అంటే తడవ చేశాడని చేతులు పట్టుకుని ఊరు బయటికి తీసుకొచ్చాడంట. బా, దేవుడే పట్టుకొని బయటికి తీసుకొచ్చాడంటే మరి నిజంగా ఇక సరేనని చెప్పి ఇక వెనక్కి తిరిగి చూడొద్దు లోతు, నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నా, అసలు వెనక్కి తిరిగి మాత్రం అస్సలు చూడొద్దు అని చెప్పాడంట. సరే ప్రభు, అలాగే వెనక్కి తిరిగి చూడు అని నీ లోతు కుమార్తెలు వెళ్ళిపోతున్నారు చూడకుండా. వెనకాలేమో లోతు భార్య వస్తుందని, అంటే వీళ్ళతో పాటు వస్తుందేమో అంటే త్వరగా వెళ్ళిపోమని చెప్పాడు కదా దేవుడు. ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. ఆమె కూడా వస్తుందిలే అనుకున్నారు. ఒకవేళ తిరిగి చూడటానికి దేవుడు చూడొద్దని చెప్పాడు. అవును, దేవుడు చూడొద్దని చెప్పాడు. అందుకని వెనక్కి తిరిగి చూడకుండా వస్తుందిలే, ఆమె కూడా వస్తుందిలే అనుకుని లోతు అనుకున్నాడు. అమ్మ కూడా వస్తుందిలే అని కుమార్తెలు అనుకున్నారు. ఇక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటే మరి అంటే అప్పటికి ఎన్నెన్ని సంపాదించి పెట్టిందో అక్కడ ఆ తల్లి, అంతేగా మరి కుమార్తెల కోసం ఏవేవో సంపాదించాయో దేవుడు నాశనం చేస్తానంటున్నాడు. ఒకవేళ నాశనం చేయకుండా ఉంటే మళ్ళీ మేము ఊరు వదిలిపెట్టేళ్తే మళ్ళీ తిరిగి రానివ్వరు కదా, అంత అక్కడే పోయిద్ది కదా అని ఆలోచించిందో ఏమో మరి. లేదా అంటే అసలు నిజంగా ఇది కాలిపోతుందా లేదా ఇలాగే చెప్పి మమ్మల్ని బయటికి తీసుకురావడానికి చెప్పారా అని అనుమానం కూడా అయ్యి ఉండొచ్చు, ఉంటది కదా. ఉండి అయినా చూద్దాం ఒకసారి. చూడు, దేవుని మాట వినలేదు, దేవుని మాట ధిక్కరించినట్లే కదా. అంతేగా, వీళ్ళు విన్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ వినకుండా వెనక్కి తిరిగి చూసింది. అదే ఊరు కాలిపోతుందో లేదో ఒకసారి చూద్దాం అనేసి చూసుంటది. అసలు ఆకాశం నుంచి అగ్ని గంధాల కురవటం ఎంత శబ్దం వచ్చింది కదా. ఒకవేళ ఆ శబ్దానికి ఒకవేళ చూసింది, వెనక్కి తిరిగి చూసిందో, ఇప్పుడు ఆస్తి కాలిపోతుందని చూడొచ్చు, లేదా లేకపోతే అసలు ఇది ఈ పట్టణం అంతా ఎలా అంటే ఎంత శబ్దం వచ్చింది, ఈ పట్టణం అంతా ఎలా కాలిపోతుందో చూద్దాం అన్న ఉద్దేశంతో కూడా చూసి ఉండొచ్చు. ఏదో చిన్న చిన్న బాంబులు పేలుస్తుంటేనే అగ్ని గంధకాలు ఆకాశం నుండి పడుతుంటే ఎంత సౌండ్ వచ్చి ఉంటది. ఇప్పుడు ఒక ఇవి ఉంటాయి కదా, ఏంటి వడగండ్లు పడతాయి కదా, వడగండ్లు ఇంత ఈ సైజు లో పడుతుంటేనే మనకు సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది. అగ్ని గంధకాలు మరి పెద్ద పెద్దవి పడి ఉంటాయి కదా. అలాంటిది ఆకాశం నుంచి అగ్ని గంధకాలంటే ఆ సౌండ్ కే చూసి ఉండొచ్చు బహుశా. ఏమి తిరిగి చూసిన వాళ్ళు చూడాల. అంటే దేవుడు చెప్పాడు కదా చూడొద్దని చెప్పాడు. వీళ్ళైతే జాగ్రత్తగా వెళ్ళిపోయారు. అసలు ఎలా పడుతున్నాయో చూద్దాము. అమ్మో, ఆ సౌండ్ అంటే వస్తున్నాయా, సౌండ్ రాగానే మనం కూడా భయపడి ఎటో చూస్తా ఉంటాము. అలాగే ఆమె కూడా చూసిందేమో, అంతే మనకు తెలియదు. ఇక చూసింది, వెనుదిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక వీళ్ళు చూడుకోకుండానే ఆ ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ వస్తుందో రావటం లేదో వీళ్ళకి తెలియదు. అంతేగా, వీళ్ళు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు కదా దేవుడు. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతా త్వరగా వెళ్ళిపోమంటున్నాడు దేవుడు. అయితే లోతు అంటున్నాడు, అయ్యా ఒక పర్వతం చూపించి ఆ పర్వతానికి వెళ్ళిపో అంటున్నాడు దేవుడు. వెళ్ళిపో ప్రభువా, ఆ పర్వతం దాకా నేను వెళ్ళలేను, కొంచెం నేను ఇదిగో ఇక్కడ ఒక చిన్న ఊరుంది, ఆ ఊరిలోకి వెళ్ళేదాకా ఆగయ్యా
ఆ ఊర్లోకి వెళ్తా కానీ అంత పర్వతం దూరం నేను వెళ్ళలేనయ్యా అంటే, సరే లోతు అలాగే చూడు ఒక మనిషి మాట దేవుడు దేవుడు విన్నాడు. దేవుడికి అసలు మనుషులంటే ఎంత ఇష్టమో కదా, ఎంత ఇష్టమో. మరి అందుకే కదా మనం ప్రార్థన చేస్తే నిజముగా ప్రార్థన చేసే వారికంట ఆయన సమీపముగా ఉన్నాడు. ఇప్పుడు అంత ఇష్టం కాబట్టే ఒక తండ్రి ఏం చేస్తాడు, పిల్లలందరూ ఒక 5-6 పిల్లలు ఉన్నారు అనుకుందాం, అందరూ ఒక విధంగా ఉండరు కదా. ఒకళ్ళు మంచి ఉండొచ్చు, ఒకళ్ళు చెడ్డోళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళు ఉండొచ్చు. అయినా అందరిని ఈక్వల్ గా ప్రేమిస్తా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం పిల్లలు ఉన్నారు, దేవుడి పిల్లలు అందరు కూడా. వీళ్ళందరూ కొంతమంది దేవుడికి లోబడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది దేవుడికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఉన్నారు, దేవుడిని అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడాను అందరినీ క్షమిస్తున్నాడు. మరి ఎందుకు? ఇప్పటికి ఇంకా తర్వాత ఏం తెలుసుకుంటారు నిజమేంటి అని, అంతే కదా. మాట్లాడుతున్నారు అయినా దేవుడు సహించుకుంటున్నాడు. నిజంగా ప్రేమ గల దేవుడు. సహించుకోవటం ఎంత ప్రేమ కదా, ఆయన ఎంత ప్రేమ గల. ఆయన ఒక్కసారి కోపం చూపిస్తే ఏమైద్ది? ఆయన కోపం అంట నిమిషం మాత్రమేనంట. అదే కదా. ఆయన ప్రేమ అంట అసలు శాశ్వత కాలం ఉంటదంట. ఒక్క నిమిషం ఆయన కోపం చూపిస్తేనే అసలు ప్రపంచం ఏమైంది. అదే కదా. ఇప్పుడు సొదమ గుమర్రా మీద కూడా ఒక్క నిమిషమే కదా కోపం చూపించాడు. అగ్ని గంధకాలను గురిపించాడు, బూడిద చేసేసాడు కదా. ఈ మనుషులు చేయడం దేవుడికి అసాధ్యం. ఎందుకంటే దాని పాపం అంట మహా ఘోరంగా ఉంది. ఎవరినైనా కూడా దేవుడు క్షమిస్తాడు. ఫస్ట్ క్షమిస్తాడు. ఏంది చాలా అనుకుంటారు, మేము ఎంత ఏదన్నా కానీ దేవుడు ఊరుకుంటున్నాడు, ఏం చేయట్లేదు అనుకుంటారు. కానీ చూస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఏదో ఒక రోజు ఉంటది, తప్పకుండా ఫలితం ఉంటది కదా. మనం ఇప్పుడు ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలాన్ని ఇస్తానన్నాడు. ఇవ్వటానికంటే ఆయన యొద్ద జీతం ఉంది. ఆయన యొద్ద జీతం మన క్రియలను బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన దగ్గర జీతం దాచిపెట్టి ఉంచాడు. అలాగే మరి లోతు, అయ్యా ప్రభువా నేను అంత దూరం వెళ్ళలేనయ్యా, ఆ పర్వతం దగ్గర కంటే నేను వెళ్ళలేనయ్యా, ఈ చిన్న ఊరు ఇక్కడ ఎదుగో అక్కడ చిన్న ఊరు కనబడుతుంది, ఆ ఊరికి వెళ్తానయ్యా, అప్పుడు దాకా కొంచెం ఆగయ్యా అంటే, సరే లోతు వెళ్ళు, నువ్వు వెళ్ళేదాకా నేను ఉంటానంటే ఆ ఊరికి వెళ్ళాడంట. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఆ ఊరు చిన్నదంట, చాలా చిన్నది, చాలా చిన్నది అని బైబిల్లో ఉంది. దానికి సోయరు అని పేరు. అలా వెళ్ళిన తర్వాత లోతు ఇక ఆ చిన్న ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు. ఇక్కడేమో వీళ్ళ భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, అక్కడేమో సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోగా ఆకాశమున అంటుతుందంట. అసలు ఎంత భయంకరం కదా. అసలు సొదొమ గొమొర్రా 2 పట్టణాలు. 2 పట్టణాలు అవి, ఒకటే కాదు. అవి 2 పట్టణాలు. ఆ 2 పట్టణాలు పాపం నిజంగా అంత భయంకరమైనది. ఇప్పుడు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు పాపం, మగళ్ళతో మగళ్ళు పాపం, ఆడవాళ్ళు మగళ్ళు కలిసి పాపం, చిన్నోళ్ళని లేదు పెద్దోళ్ళని లేదు, అసలుకి వయసుతో సంబంధం లేకుండా పాపం చేస్తుంటే ఇప్పుడు అలాగే ఉందమ్మా. అందుకే ఏదో అంటే తీర్పులు ఇచ్చారంట, స్త్రీలు వివాహం చేసుకోవచ్చు. ఎంత దరిద్రం కదా అది. ఇప్పుడు ఈ రోజుల్లో అది అప్పట్లోనే సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసింది ఎందుకు? దీనికి కదా మరలా అదే మళ్ళా ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందంటే మరి అందుకనే దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుని మనుష్య కుమారుని రాకడ దినములలో నోవాహు దినములలో జరిగినట్లు లోతు దినాల్లో జరిగినట్లు, నోవాహు దినాల్లో కూడా ఇలాంటి పాపాలు జరిగితేనే ప్రపంచ అప్పుడు ఉన్న జనాన్ని మొత్తాన్ని నాశనం చేశాడు దేవుడు. అవును కదా. మరి ఇప్పుడు ఆ లోతు కాలానికి వచ్చేసరికి లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నాడు కాబట్టి ఇలాంటి పాపాలు చేయబట్టే కదా పట్టణాన్ని పాపం అబ్రహాం అడిగాడు, అయ్యా లోతు ఉన్నాడు కదా అందుకు అడిగాడు. లోతుని బట్టి అడిగాడు. ఒక 40 మంది ఉన్న 50 మంది ఉన్న 30 మంది ఉండా, 20 మంది ఉండా, 10 మంది ఉండా, లేదు సరే అబ్రహాం 10 మంది ఉండా పర్లేదు, నేను కాపాడుతా ఆ పట్టణాన్ని అన్నాడు కదా. కానీ 10 మంది కూడా లేడు. అందుకనే వెళ్ళి దేవుడు లోతు ఇంటిలోకి వెళ్ళి ఆ లోతు ఇచ్చిన ఆహారం స్వీకరించాడు, తిన్నాడు. లోతుని బయటికి తీసుకుని వచ్చాడు. తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక దేవుడు ఉప్పు స్తంభం ఈ రోజు కూడా ఉంది కదా. ఉందంట కాదు, ఉంది. చూపిస్తున్నారు కదా మనకి టీవీలో కూడా చూస్తున్నారు. టీవీలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూపిస్తున్నారు. అక్కడ ఇప్పుడు బైబిల్ అంటేనే చరిత్ర కదా. మరి ఆ చరిత్రను చూస్తా కూడా ఇంకా తెలుసుకోలేకపోతే కష్టం కదా. వాళ్ళకి తెలియదుగా
చరిత్ర చాలా మంది ఇప్పుడు ఇంత జరిగింది, ఉప్పు స్తంభం అయింది అంటే మరి ఆ రోజు దేవుడి మాటని వ్యతిరేకించబట్టే కదా ఉప్పు స్తంభం అయింది. అది జరిగింది కదా, హిస్టరీ ఉంది అక్కడ. మరి ఇది చూసి కూడా ఇంకా తెలుసుకోలేకపోతే చెప్తున్నా కూడా అర్థం చేసుకోవాలి కదా. చెప్తున్నారు కదా బైబిల్ చూసి చెప్పి ఏదో బైబిల్ అంటే సరే ఎవరు చూడక చెప్తే నువ్వు చూడలేదు కదా అది నిజమో ఉట్టిదోలే అనేసి అనుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచం అంతా మనకు టీవీలో కనిపిస్తూనే ఉంది, అన్ని చూపిస్తానే ఉన్నారు, ఎక్కడెక్కడ ఏముంది ఏంటి ఎక్కడ ఏం జరుగుతుంది అనేసి అన్ని చూపిస్తున్నారు. పోనీ వెళ్ళి చూసే అంత కూడా ఉంది కదా ఈ రోజుల్లో, చూడొచ్చు కదా, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు అక్కడ చూసి అదంతా కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు అనవసరంగా ఒకళ్ళని తప్పుగా మాట్లాడారు అనుమానం వచ్చిన వాళ్ళు కూడా చూస్తున్నారు. కాకపోతే కొంతమంది అదే మాట్లాడకూడదు కదా, అది చరిత్ర కదా, జరిగింది, అన్ని జరిగినాయి. జరిగిన దాన్ని బట్టి చూసి మాట్లాడాలి కానీ చూడకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు కదా. ఇక లోతు సోయరికి వెళ్ళాడు కదా, లోతు సోయరికి వచ్చినప్పుడు ఆదికాండము 19వ అధ్యాయం 23వ వచనం, అదే ఇక్కడికి వెళ్తాను ప్రవ్వా, ఆ చిన్న ఊరికి, ఆ ఊరు పేరు సోయరు. సోయరు అంటే పుట్టినోట్లో ఉంది అనగా చిన్నది చిన్నది చిన్నది. ఆ ఊరు చిన్న ఊరు, ఆ చిన్న ఊరు, ఆ చిన్న ఊరు దగ్గరలో ఉంది. అందుకని ఆ దగ్గరలో ఉన్న ఊరికి వెళ్తాను ప్రభు అన్నాడు. సరే వెళ్ళు లోతు వెళ్ళి అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి లోతంట సోయరికి వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించను. అంటే ఇంకా ఉదయం వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు? నైట్ ఎప్పుడో బయలుదేరు, నైట్ కాదు, తెల్లవారేటప్పుడు బయలుదేరారు. ఓకే, ఇది ఇక్కడుంది తెల్లవారేటప్పుడు అంట వాళ్ళు బయలుదేరారంట. ఇందాకే చదివాను, ఇదిగో 19వ అధ్యాయం 15వ వచనంలో, తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించపోకున్నట్టు నీ భార్యను ఎక్కడనో నన్ను 2 కుమార్తెను తీసుకుని రమ్మని చెప్పి తెల్లవారేటప్పుడు బయలుదేరారు. దేవుడు తీసుకొచ్చాడు బయటికి. ఇక వాళ్ళు నడుచుకుంటే దగ్గరలో ఉంది కదా, దగ్గరలోనే ఉంది కదా. వాళ్ళు దేవుని దూతలో ఊరు చివరి దాకా తీసుకెళ్లి వదిలిపెట్టారు. వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పారు. ఇక ఇది చిన్నది ఊరయ్యా నేను వెళ్తానన్నాడు. అక్కడికి వెళ్ళేదాకా దేవుడు వెయిట్ చేశాడు. తర్వాత ఎప్పుడైతే ఆ ఊరు దాకా వెళ్ళారో అప్పుడు ఇక సూర్యుడు అక్కడ ఈ మండుతా ఉన్నాయి. సుధమ కుమార పట్టణం కాలిపోతుంది. అసలు వాళ్ళని బయట తెచ్చిన తర్వాత నుండి స్టార్ట్ అయ్యి ఉంటాయి, కాలిపోతుంది. లోతు సోయరికి వచ్చినప్పుడంట ఆ దేశమున సూర్యుడు ఉదయించిన తర్వాత అప్పుడు యెహోవా సొదొమ మీదనో గొమొర్రా మీదనో యెహోవా యొద్ద నుండి గంధకములు అగ్ని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంలోను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించి వారిని అందరినీ నేల మొలకలు నాశనం చేసిన. అంటే సోయరుకు వెళ్ళే వరకు దేవుడు వెయిట్ చేసాడు. అదే వెళ్ళే వరకు వెయిట్ చేసి ఆ సోయరులోకి వెళ్ళిన తర్వాత మొదలెట్టాడు దేవుడు. అప్పుడు ఇక్కడ అగ్ని గంధకాలు కురిపిస్తే అసలు నేల మొలకలంట. ఇంకేం మొలుస్తాయి, గడ్డ ఏమి మొత్తం బూడిదైపోయింది. ఇప్పటికి కూడా అక్కడ బూడిదేనంట కదా. అవును, అక్కడ అదే కొంతమంది వీడియోలో చూస్తా ఉంటాం. ఇట్లా పట్టుకుంటే రాలిపోతా ఉంటది, అది అట్లా ముట్టుకోగానే రాలిపోతా ఉంటది. అది బూడిద అట్లా నలుపుతా ఉంటారు. ఏది కూడా దేవుడితో చెలగాటం వద్దు కదా అస్సలు. దేవునితోటి మనుషులతోటైనా ఏదైనా చేయొచ్చు కానీ దేవుడితో చెలగాటం ఆడితే అసలు ఎలా ఉంటది? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దేవుడితో పెట్టుకుని దేవుడిని అసభ్యకరంగా మాట్లాడడము ఎలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే నిజంగా దేవుణ్ణి ఎలా దూషిస్తున్నారు. మరి తగిన శిక్ష తప్పకుండా అనుభవిస్తాం. ఒకవేళ ఇప్పుడు అనుకుంటారు మాకేం రాలేదు, మాకేం రాదు, మాకెందుకు వస్తుంది, మేము అలానే దూషిస్తాం అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఏం లేదు సిస్టర్, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు దేవుడు ఏంటి, ఎవరు ఏంటి అనేసి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంతమంది బయటకు వస్తున్నారు. కొంతమంది ఏమో అయ్యో నేను ఇట్లా చెప్తే ఎట్లా, నేను ఇంత ముందు దేవుని దూషించాను కదా, నేను మళ్ళా ఇదే దారిలో ఉండాలి, మళ్ళా కాదు నేను అప్పుడు తప్పుగా మాట్లాడాను ఇది కరెక్ట్ అని చెప్తే మళ్ళీ నన్ను ఏమన్నా అనుకుంటారు అన్న ఉద్దేశంతో కూడా కొంతమంది అదే దారిలో ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మోసం చేసుకుంటారు. మోసం చేసుకుంటే చేసుకున్నారు, ఓకే. ఇంకా వేరే వాళ్ళని అంటే తెలుసుకునే వాళ్ళని కూడా తెలుసుకోకుండా చేస్తున్నారు.
ఇప్పుడు వీళ్ళని కూడా నరకానికి పంపించాలని మరి అదే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు క్రైస్తవులు ఏంటి మంచి చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు రక్షణ పొందాలి, అందరు దేవుడి దగ్గరికి వెళ్ళాలని క్రైస్తవులు అందరూ తప్పన. నిత్య రాజ్యం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలంటే మనం ఈ లోకంలో ఉండగానే సిద్ధపడాలి. అవును అని మంచి మార్గంలో నడమని చెప్తున్నారు. కానీ మీరు ఇది దొంగతనాలు చేయండి లేకపోతే ఇంకోటి చేయండి అని చెప్పట్లేదుగా. ఇప్పుడు ఏ క్రైస్తవుడు చెప్పినా గానీ తాగొద్దని చెప్తారు, వ్యభిచారం చేయొద్దని చెప్తారు, లేకపోతే నీ భార్య పిల్లలతో మంచిగా ఉండు, నీ ఫ్యామిలీ తోటి మంచిగా ఉండండి, అందరిని చుట్టుపక్కల వాళ్ళందరినీ నీ పొరుగు వారిని ప్రేమించు, ఇదే చెప్తారే కానీ మీరు నరహత్యలు చేయండి, లేకపోతే మీ పక్కన వాళ్ళతోటి తగులు పెట్టుకోండి, గొడవలు పెట్టుకోండి, దొంగతనాలు చేయండి, తాగి అక్కడ పెడితే పొరిలాడండి అని చెప్తారా అని చెప్పరు కదా. మరి ఇది చెబుతుంటేనే తప్పుగా ఉంటుంది. మంచి వాడు చెప్తే ఎందుకు అంత తప్పు? అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే మంచిది గ్రహించుకోలేకపోతున్నారా ఏంటి? అయితే దేవుడంట అక్కడికి వచ్చేసాడు కదా, సుతమ కుమర్రా తట్టు ఆ మైదానం ప్రదేశం యావత్తు చూడగాది ఆ ప్రదేశము పొగ ఆవము పొగవలే లేచుచుండేనే. దేవుడు ఆ మైదానం పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడంట. అబ్రహాం అడిగాడు కదా, అయ్యా అక్కడ లోతుండాడయ్యా, 50 మంది ఉన్నారు రక్షించయ్యా, 40 మంది ఉన్నారు 10 మంది దాకా బేరం ఆడాడు అవును అబ్రహాము. అప్పుడు ఆ అబ్రహాము మాట్లాడిన మాటలు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణం నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతు నశింపకుండా అతన్ని బయటికి తీసుకొచ్చాడు కదా. అసలు దేవుడే వచ్చి బయటికి తీసుకొచ్చాడు కదా. మరి ఇప్పుడు లోతు రాలేదు, దేవుడు చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. దేవుడు రాకపోతే ఒకవేళ దేవుడు అబ్రహాంతో మాట్లాడి అక్కడే బయట ఉండి, ఇప్పుడు అక్కడుండి కూడా నాశనం చేయొచ్చు. దేవుడు అక్కడుండి కూడా ఆకాశం నుంచి అగ్ని గంతకాలు కురవమని సొదొమ గొమొర్రా పట్టణాల మీద చెప్తే కురుస్తాయి కదా. అక్కడుండి కూడా నాశనం చేయొచ్చు. కానీ దేవుడు లోతు దగ్గరకు వచ్చాడు. ఇదంతా ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి తెలియాలి, దృష్టాంతముగా ఉండాలంటే తెలియాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు పైనుండి అన్ని అగ్ని గంధకాలను కురిపించవచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఎట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, దేవుడే కురిపించాడని ఏంటి, ఇంకా ఎట్లాంటి ఏదో కూడా మాట్లాడతారు కదా. అసలు దేవుడే పరలోకం నుండి దిగి వచ్చి మరి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలంట అక్కడ ఉన్నాడు కదా, అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశింపకుండా అతన్ని తప్పించి బయటకు తీసుకొచ్చాడు. అయితే లోతంట సోయర్లో నివసించటకు భయపడి, అంటే ఆ సోయర్కి వెళ్ళాడు కదా, ప్రభువా నేను చిన్న ఊరు ఇక్కడికి వెళ్తానయ్యా, పర్వతానికి నేను వెళ్ళలేను అవును అని ఆ సోయర్కి వెళ్ళాడు కదా. అక్కడ నివసించడానికంటే భయపడ్డాడంట. మరి ఎందుకు భయపడ్డాడు? ఒకవేళ ఆ ఊర్లో ప్రజలు చూసామన్నా భయపడ్డాడు, మరి తెలియదు. ఇక్కడ ఏముందంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక జనం మధ్య కదా వాళ్ళు ఉన్నారు, ఆ ప్రజలంతా కూడా పాపంలో ఇట్లంతా ఉన్నారు కదా. ఒకవేళ వీళ్ళు కూడా అలాగే చేస్తారని భయపడ్డాడు. అలా భయపడ్డాడో మరి. ఆ సోయరు ప్రజలు కూడా చూస్తున్నారుగా అగ్ని గంధకాలతో నాశనం అయిపోవడం, పొగలు. నీ నుంచే దేవుడు అట్లా నాశనం చేశాడు, మళ్ళా మా దగ్గరకు వచ్చావు, మా ఊరు కూడా కాల్ చేస్తాడేమో ఏమన్నా అన్నారో. ఇక అవన్నీ మనకు తెలియదు, బైబిల్లో రాయబడలేదు. కానీ లోతు మాత్రం భయపడ్డాడంట అక్కడ ఉండటానికి. లోతు సోయరులో నివసించటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమునందు నివసించిన. అంటే దేవుడు ముందు పర్వతానికి వెళ్ళి లోతు అని చెప్పాడు కదా, మళ్ళీ అదే పర్వతానికి ఆ కంగారులో నేను వెళ్ళలేనన్నాడు. ఈ సోయరుకి వచ్చాడు, ఈ సోయరులో నివసించాడంట. నివసించిన తర్వాత భయపడిపోయాడు. మరి ఏ విధముగా భయపడ్డాడో అది మనకు తెలీదు. భయపడిన తర్వాత అంట ఇక అక్కడి నుంచి ఇంకా నేను ఇక్కడ ఉండలేనులే, ఇక్కడ వద్దు, ఆ పర్వతానికే వెళ్ళిపోతాను అని తన 2 కుమార్తెలను తీసుకుని దేవుడు చెప్పిన పర్వతానికే వెళ్ళిపోయాడు. ఆ పర్వతానికే వెళ్ళాడు. పర్వతానికి వెళ్ళిన తర్వాత లోతు చేసిన అంటే తప్పేంటంటే ఆ పర్వతానికి వెళ్ళి అతని 2 కుమార్తెలను ఒక గుహలో, అతను కుమార్తెలిద్దరూ ఆ పర్వతంలో ఒక గుహలో నివసించారు. గుహలో నివసించినప్పుడు అట్లుండగా ఇప్పుడు యవన బిడ్డలు అయితే ఆ సోయరులో నివసించాలి. అక్కడుంటే ప్రజలు ఉండేవాళ్ళు, మనుషులు ఉండేవాళ్ళుగా. అక్కడి నుంచి పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆ పర్వతంలో ఎవరు మనుషులు లేరు. ఒక గుహ ఉంటే ఆ గుహలో ఉంటున్నాడు. తండ్రి కూతుళ్ళు 2 గుహలో ఉంటున్నారు. మరి పర్వతంలో లేరు. అప్పుడు లోతు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, అమ్మా
మనం ఈ సోయర్లో కూడా ఉండటానికి కొంచెం భయంగా ఉంది. అందుకని మనం పర్వతంకి వచ్చాం. ఈ పర్వతంలో మనం ఉంటున్నాం. మనం ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు మనుషులు కనపడతలేదు, మనుషులు ఎవరు లేరు. మరి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి మనం ఎక్కడి నుండి వచ్చాం? సొదొమ గొమొర్రా పట్టణాలకు ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు? అబ్రహాం దగ్గర నుంచి వచ్చారు కదా. ఇప్పుడు లోతుతో వచ్చిన వాళ్ళ దాసులు, దాసీలు, గొర్రెలు, గొడ్డు ఏమీ లేవు. అన్ని అక్కడ సొదొమ గొమొర్రాలో మసైపోయింది. ఒట్టి చేతులతోనే ఒట్టి చేతులతో వచ్చారు. ఒట్టి చేతులతో వచ్చారు కాబట్టి ఒక ఆలోచన రావాలి. మరి ఎందుకు రాలేదు మనకు తెలీదు. మనము మా పెదనాన్న ఉన్నాడు కదా అబ్రహాము, అక్కడికి వెళ్దాం. వాళ్ళకి తెలుసు దారి. అక్కడి నుండి వచ్చారు. అవును, అక్కడ నుండి వచ్చారు కాబట్టి వాళ్ళకి దారి తెలుసు, ఎలా వెళ్ళాలో. అక్కడికి వెళ్దాం అమ్మా మనం నడుచుకుంటూ. అప్పుడు నడిచేగా, ప్రయాణాలకి ఏమి లేవుగా. అంటే గాడిదలు అవి ఉంటే ఎక్కిలేవు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ వాహనం లేదు, ఏ జంతువులు కూడా లేవు, అన్ని కాలిపోయింది. అవును, మనం నడుచుకుంటూ వెళ్దాం. ఎంత దూరం అయినా నడుచుకుంటాం. అయ్యుండా కూడా వాళ్ళ బరువులు గాడిదల మీద వేసి వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. ఆ మనుషులు కూడా ఇజ్రాయేలీలు చాలా హైట్ ఉంటారు. హైట్ కదా మరి, హైట్, వెయిట్, పర్సనాలిటీ అసలు చాలా. వాళ్ళు ఒక్క అడుగు వేస్తే మనం 2 అడుగులు వేయాలి. అందుకే వాళ్ళు ఎంత దూరమైన నడిచి వెళ్ళగలరు. నడిచెళ్తారు. వాళ్ళు చాలా అందగాళ్ళు కూడా. వాళ్ళు ఇప్పుడు హైట్ గా ఉండేవాళ్ళు ఒక అడుగు వేసి అంటే మనం 2-3 అడుగులు. అవును కదా. మరి అందుకని వాళ్ళు ఎంత దూరమైన నడవగలరు. నడుచుకుంటూ. దానికి తోడు బలార్జులు కదా. అవును, మనం వెళ్దామమ్మా. కూతుళ్ళతో చెప్పుకోవాలి, పెదనాన్న దగ్గరికి మనం వెళ్దాము నడుచుకుంటా. అక్కడైతే ఇంక పెదనాన్న దగ్గర చాలా మంది ఉంటారు, అక్కడ మనం హ్యాపీగా ఉండొచ్చు, మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళిపోయి అని చెప్పుండాల్సింది లోతు. మరి తనెందుకో తనకి ఆలోచన రాలేదేమో మనకు తెలీదు. తన బిడ్డలకు కూడా మరి ఆ బిడ్డలు కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సోయర్ లో ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అక్కడ జనం ఉన్నారు కదా. అక్కడ ఉన్నప్పుడు ఏమైంది, భయం వేసింది వాళ్ళకి. మరి ఎందుకు భయపడ్డారో మనకైతే తెలియదు కదా. అక్కడ నుండి వీళ్ళు పర్వతానికి వచ్చారు. అక్కడ ఒంటరిగా అయిపోయారు. తండ్రి 2 కూతుర్లతోనే ఉన్నారు. ఒక గుహలో నివసిస్తున్నారంట. ఇక అక్కడ మరి ఎన్ని రోజులు ఉండారో తెలియదు. ఆ గుహలో ఎన్ని రోజులు ఉండారు. అదే ఈ ఆలోచన రావాల్సింది అని మనం అనుకుంటాం. మన దేవుని చిత్తం ఏంటో మనకు తెలియదు. అప్పుడు ఏం జరిగిందో మరి ఈ ఆలోచన వచ్చి అబ్రహాం దగ్గరికి తిరిగి వెళ్ళినట్లయితే చాలా మరి అది ఒక రకంగా ఉండేది. తర్వాత ఇప్పుడు సొదొమ గొమొర్రాలని రాజులు పట్టుకున్నప్పుడు అబ్రహాం వాళ్ళకున్న సైన్యంతో వచ్చాడు కదా. వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేసి మళ్ళీ వాళ్ళన్నీ కూడా తిరిగి ఇప్పించాడు. అంటే అక్కడ నుండి వీళ్ళు నడిచి వెళ్ళగలరు. తెలుసు, అదే నేనంటుంది. దారి తెలుసు వీళ్ళు ఎందుకు మరి నడుచుకుంటూనే సొదొమకు వచ్చారు వాళ్ళు. అవును, ఇప్పుడు కూడా నడుచుకుంటూనే అక్కడికి ఆ సింధూర వనానికి వెళ్ళొచ్చు. కానీ వెళ్ళలా. మరి ఎందుకు వెళ్ళదు? ఇక అది మనకు తెలియదు, అది దేవుని చిత్తమేమో మనకు తెలియదు. అయితే ఆ పర్వతంలో ఆ గుహలో ఉన్నప్పుడంట అక్క చెల్లెళ్ళు 2 అన్నారు కదా. అక్కకంట ఒక ఆలోచన వచ్చిందంట. వీళ్ళు యవనస్తులు కదా, ఎవరు లేరు, మనుషులు ఎవరు కనపట్టలేదు. ఇంకా చెల్లి దగ్గరకు వచ్చి చెల్లి మరి మనకి ఇక్కడ ఎవ్వరో పురుషులు లేరు, ఏ మనుషుడు లేరు, మనం ఒకవేళ పెళ్లి చేసుకుని ఉండటానికి కూడా ఎవరు లేరు. కాబట్టి మరి అదే అలా ఆలోచన వచ్చినప్పుడు పెదనాన్న దగ్గరికి వెళ్తే మరి అక్కడ మనుషులు ఉన్నారు. అక్కడ మరి మనం ఇక్కడ అగ్నిగంధకాలతో నాశనం చేసింది 2 పట్టణాలని. మిగతా అన్ని ఉన్నాయి, అన్ని పట్టణాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, ఇట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, మరి లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడంట. ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఏ పురుషుడు లేడు అని ఎట్లా అనుకున్నారు? ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయింది కదా. అది ప్లస్ ఇక్కడ దాకా వచ్చారు వీళ్ళు, సోయర్ దాకా వచ్చారు. ఇది దీని మీద కూడా పడతదేమో అని భయం వేసి వీళ్ళు వచ్చి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకేంది, ఇశ్రాయేలీలకి ఒక 5 years వచ్చేలోపు వీళ్ళకి ఉన్న ధర్మశాస్త్రం మొత్తం చెప్పేస్తారంట, తెలిసిపోయింది. వాళ్ళకి రావాలి, నోటెడ్ అయిపోయింది. అంటే శాస్త్రం అంతా నోటెడ్ అయిపోయింది. అంటే వీళ్ళ తల్లి గాని తండ్రి వీళ్ళు చెప్పుంటారు కదా, అప్పుడు నోవాకు దినాల్లో ఇలా జరిగింది, జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో మనుషుల్ని మొత్తం
మొత్తాన్ని చంపేశాడు దేవుడు అన్ని చెప్పుకుంటారు అని చెప్పేసి ఉంటారు కదా. చెప్పుకుంటారు. అట్లాగే అది గుర్తొచ్చి ఉండొచ్చు వీళ్ళకి బహుశా. ఎందుకు ఇప్పుడు ఇక్కడ కూడా అగ్ని గంధకాలను కురిపించాడు దేవుడు, అక్కడ జలప్రళయం వచ్చి అలాగా మనుషులంతా కూడా నశించారు. జలప్రళయం అంటే ప్రపంచం అంతా ప్రపంచం అంతా వచ్చింది. ఓకే, ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళ ఒక్క ఊర్లోనే వీళ్ళ సుధమ కుమార మాత్రమే ఈ అగ్ని గంధకాలు కురిసినాయి అనుకోవట్లా వీళ్ళు. అనుకోవట్లా, అది అనుకోకుండా నోవహు దినాల్లో ఏ విధంగా అయితే జలప్రళయం వచ్చి ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిందో ఒక ఫ్యామిలీ కదా రక్షింపబడింది. అవును. ఇప్పుడు ఇక్కడ కూడా అందరూ నశించిపోయి ఉంటారు, ఇక మన ముగ్గురుమే బతికున్నాం అనేసి అనుకోని ఉండుండొచ్చు మేబీ, అనుకుంటా. అట్లా అనుకోకపోతే ఇప్పుడు ఏ పురుషుడు లేడని ఎట్లా చెప్తారు వీళ్ళు? ఇది ఒకటి మనం ఆలోచించుకోవాలి. చాలా మంది ఏంటంటే ఇక్కడే పప్పులో గాలేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇలా ఒకవేళ అక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకోవచ్చు కదా, వాళ్ళు కూడా లేరేమో అనుకున్నారే వీళ్ళు. ఇప్పుడు సొదమ గుమరాకి సోయరుకి దగ్గరే ఊరు, వీళ్ళు ఇక్కడ దాకా వచ్చిన దాకా దేవుడు ఆపి తర్వాత పడిచ్చాడేమో అని అనుకొని ఉండొచ్చు కదా వీళ్ళు. అదే ఇక వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలియదు, ఇలా ఆలోచించుకొని ఉంటారు. ఎందుకు అంటే ఇంకా ప్రపంచంలో ఎవరు లేరు, మన ముగ్గురే ఉన్నాం, మన నాన్న మన ఇద్దరం అని ఆలోచించి ఏ పురుషుడు లేడు అక్క చెప్తుంది చెల్లితో, ఏ పురుషుడు లేడు చెల్లి, అందుకని మనం ఒక పని చేద్దాం. ఏంటంటే మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించంటే అప్పటి కాలంలో ద్రాక్ష తోటలే ఎక్కువ, ఇజ్రాయెల్ దేశంలో ద్రాక్ష తోటలు ఎక్కువగా పండుతాయి. అసలు ద్రాక్ష అంటే కూడా పెద్ద పెద్దవి అంట, గెలలు. మనకేంది ద్రాక్ష గుర్తు అంటే ఎంత ఉంటదేమో. అక్కడ అసలు గెలలో ఇద్దరు ఒక కర్ర మధ్యలో పెట్టి అటొకళ్ళు ఇటొకళ్ళు మోసుకుంటా దండితో మోసి. అవును, అంత పెద్ద గెలలో వస్తాయి, అంత పెద్ద గెలలు. ఆ ద్రాక్షాలు వాళ్ళు గానుగులో వేసి తిప్పి వాళ్ళు తాగుతూ ఉంటారు. అంటే మంచిది కదా, ఫ్రెష్ గా ఆరోగ్యానికి అట్లా తాగుతారు. గాని ఏదో కొత్త ద్రాక్షారసం అప్పుడప్పుడు తీసుకొని తాగుతారు, అది మంచిగా ఉంటది. కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, మన తండ్రికి మనం ద్రాక్షారసం తాగిద్దాము, తాగిచ్చి మనం ఇంకా మనకి పురుషుడు ఎవరు లేరు కదా, ఆయనకేమో తెలియదు, ఇక మనం బాగా ఫుల్ తాగిద్దాం. తాగిచ్చిన తర్వాత మన తండ్రికి తెలియదు. అందుకని ఇక్కడ ఏం జరిగిందంటే ద్రాక్ష రసం కొద్ది తాగితే ఏం ఉండదు, ఎక్కువ తాగితే మత్తు వస్తుంది. మత్తు అది ఇప్పుడు తీసుకున్న ద్రాక్ష రసం అయినా సరే, నువ్వు క్రొత్త ద్రాక్ష రసం అయినా సరే ఒక గ్లాస్ తీసుకో ఏముండదు. మోతాదుకి మించి ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా మత్తు వస్తుంది. అది ఇప్పుడు చాలా మంది ఏం చదువుతున్నా, ఎంత దాగుంటాడో ఏం దాగుంటాడో, అంత ఒళ్ళు సాయం తెలియకుండా తాగాడా, అంత తాగుబోతా కూతుర్లతోనే వ్యభిచారం చేశాడు, మాటలు ఎందుకు వస్తాయి? ఇక్కడ క్లియర్ గా ఉంది, లోతు చేయలేదు, లోతు కూతుర్లతో వ్యభిచారం చేయలేదు. వాళ్ళ కూతుర్లు మాట్లాడుకుంటున్నారు, పెద్దదానికి వచ్చింది ఆలోచన. ఆ పెద్దది చెల్లితో చెప్తుంది, ఇట్లా చేద్దాం చెల్లి మనం, ఎందుకంటే ఇంకెవరు లేరు, వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు. అప్పుడు జలప్రళయంలో అంతా నశించిపోయారు కదా, ఇప్పుడు కూడా అగ్ని గంధకాలు అందరూ పోయి ఉంటారు, మనమే ఉన్నాము. మరి మనం ఇట్లా మనకి కూడా పిల్లలు కావాలి, అందుకని మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి మనం ఈ రాత్రి నేను వెళ్తాను తండ్రి దగ్గరికి, ఆ తర్వాత రోజు నువ్వు వెళ్ది కానీ అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. చెల్లితో మాట్లాడింది, సరే అంద చెల్లి. ఇంకా ఆ రాత్రి అక్కెళ్ళిందంట తండ్రి దగ్గరికి. ఆమె ఎప్పుడు తండ్రితోటి శయనించిందో ఎప్పుడు లేచిపోయిందో అసలు ఆయనకి తెలియదంట. అంటే అంత ఎక్కువ తాపిచ్చారు వీళ్ళు, తాపిచ్చారన్నమాట. అంటే ఇక మరి వీళ్ళే ఏం చేశారో ఇక అది మనకి ఎక్కువ తాగిచ్చడం వల్ల అతను బాగా మొత్తం నిద్రపోయాడు, తెలియలే. అట్లా వచ్చి చెల్లి చెప్పింది, అక్క చెప్పింది. తర్వాత ఏమంటారు, ఎంత తాగినా గాని భార్య ఎవరో పిల్లలు ఎవరో తెలియదా అంటే, ఇప్పుడు నువ్వు తాగే తాగుళ్ళు కాదు కదా అవి. అవును, బాగా ఎక్కువ ద్రాక్షరసం త్రాగించారు. ఇప్పుడు కొంతమంది తెలిసిద్ది భార్య ఎవరో పిల్లలు ఇప్పుడైనా కూడా, తాగినోడికి తెలియదు, ఎవడో తెలుస్తుంది, వాడు అమ్మ ఎవడో తెలియదు, వాడు నాన్న ఎవడో తెలియదు, వాడు తెలియట్లేదు కదా, ఆ మొత్తులో తెలియదు. తర్వాత ఎవడోనంటే తల్లిని రేపు చేయడానికి ట్రై చేశాడు, ఆడు చంపి కొట్టి చంపడమో ఏదో స్టేషన్ లో పెట్టడం ఏదో చేశారు. కూతుర్లు ఎంతమంది చేయట్లేదు, అలాంటి వాళ్ళు ఎంతమంది కూతుర్లతోటి అసభ్యకరంగా వినట్లేదా, మనం వింటలా ఎందుకు అట్లాగా? ఇప్పుడు బైబిల్ చూసి చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. బైబిల్ ఏంటంటే ఎవరు తప్పు చేసినా అక్కడ రాశాడు దేవుడు.
ఎందుకంటే మనం సరి చేసుకోవాలి, అవును. మీరు ఇట్లా ఉండొద్దు, ఉండకూడదు. మనం సరి చేసుకోవటం కోసం బైబిల్లో రైట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, కానీ దేవుడు కాదు తప్పు చేసింది, మనుషులు కదా. మనుషులు తప్పు చేసిన దానికి వీళ్ళకి చూపిస్తున్నారు. ఈ లోకంలో ఎంత మంది మనుషులు చేస్తున్నారు. అరే మనుషులు చేసిన దానికి దేవుడికి ఏంటి? దేవుడికి పెడుతున్నారు. ఆ దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన అసలు ఈ గ్రంథం ఏంటి? పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథానికైనా పరిశుద్ధ గ్రంథం అని ఉందా? అని రాసిందా? ఒక బైబిల్ తప్ప. అవును, లేదు. ఇక్కడ ఏ తప్పు లేకపోబట్టే దేవుడికి ఏ తప్పు లేదు కాబట్టి పరిశుద్ధ గ్రంథం అని ఉంది. రాసింది కూడా ఇప్పుడు ఆత్మ పూర్ణులై రాసేది. అంతే కదా. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఏ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని ఉంది? లేదు. ఇక్కడన్నా అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు ఇక్కడ అట్లా చేశారని కూతుర్లు దేవుడు ఏమన్నా ఊరుకున్నాడు? శపిస్తాడు కదా. ఆ 2 దేశాలను శపించేసాడు. అది ఏదో ఒక మొక్క చదువుకుని ఇక్కడ ఉంది, మొత్తం చదివితే కదా అర్థమయ్యేది. అది అట్లా చదవరు. జ్ఞానం ఉంది, ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానం ఉంది, చదువుకుంటున్నారు ఈ రోజుల్లో, అంతా జ్ఞానం ఉంది. చదువు, మొత్తం చదువు, ఏం జరిగింది అక్కడ అర్థం చేసుకో. 10 సార్లు చదువు. అర్థం చేసుకోకుండా ఒక చిన్న బిట్టు తీసుకొని దాన్నే సాగ తీసుకుంటా ఇది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది పట్టుకుని దేవుడు కూడా తన కూతురులతో వ్యభిచారం చేశాడు. అక్కడ చేశాడనే వాళ్ళని రాపిచ్చింది చేయలేదు, వాళ్ళ కూతుర్లు కదా. కూతురులు ఆలోచన చేసుకుని సరే పెద్దది చేసింది, మళ్ళీ వచ్చి చిన్నదానికి చెప్పింది నేను వెళ్ళానమ్మా ఈ రోజు, తర్వాత నువ్వు వెళ్ళాను. పద్ధతి చేసింది అలా ఉండా బాగుంది. ఇద్దరు ముందే మాట్లాడుతున్నారు. అవునవును, ఒక రోజు నువ్వు ఒక రోజు నేను అలా పోయి మన తండ్రి ద్వారా మనం పిల్లల్ని కందాం. వీళ్ళకు కూడా అక్కడ తప్పు లేదు, ఎందుకంటే వీళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే అక్కడ ప్రపంచం అంతా నాశనమైంది ఏది నోవాహు దినంలో. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అగ్ని గంధకాలను గురిపించాడు కదా, ఇక్కడ కూడా నాశనం అయిపోయారు మొత్తం, ఇంకెవరు లేరు, మన ముగ్గురే ఉన్నాం. ఎట్లా ఆలోచిస్తున్నారు ఈ ఆడపిల్లలు ఇద్దరు కూడా. ఆడపిల్లలు అలా ఆలోచించి అలా తండ్రికి త్రాగించి, కానీ తండ్రికి మాత్రం తెలియదు, నిజానికి తండ్రికి తెలియదు వీళ్ళిద్దరే చేసిన పనే. అయితే ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించును, కానీ ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది కదా. ఆయనకు తెలియదు అని కూడా చెప్పాడు. తెలియదని చెప్తున్నా కూడా లోతు చేశాడు కదా. లోతు తెలీదా? తాగితే తెలీదా? ఎట్లా అసలు క్లియర్ ఉన్నా కూడా రాడు పనిచేయదు. 7 దాకా చదవరమ్మా, 7 దాకా చదవరు, ఆలోచించరు, అసలు కొంచెమన్నా మైండ్ పెట్టరు, ఏదో ఒక మొక్కు పట్టుకుని. తర్వాత మరునాడు తన చెల్లిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించుతున్నా, ఈ రాత్రి అతనికి ద్రాక్షరసం త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వల్ల మన సంతానము కలుగు చేసి కొంతమని చెప్పాను. మన పిల్లలే కావాలి, మనకి ఎవరు లేరు కాబట్టి. ఏంటంటే వయసులో ఉన్నారు, ఇక ఆలోచన ఏది వచ్చింది, ఈ పిల్లలు కూడా కావాలి కదా అన్న ఉద్దేశం చేశారు. ఇద్దరు ఆలోచన చేసుకుని ఇక పిల్లల కోసం చేశారు. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించిన, ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారునికని వానికి మోయాబు అని పేరు పెట్టిను, అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడిను. చిన్నది కూడా కుమారునికని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టిను, అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడుగా ఉంటాయి. ఈ 2 దేశాలు ఇప్పటికే ఉన్నాయిగా. మోయాబు దేశం, మరి నయోమి మోయాబు దేశానికి వెళ్ళింది, బెత్లెహేములో కరువు వచ్చింది. అవునవును కదా. మోయాబు దేశం, అమ్మోనీల దేశం ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు యోర్దాను ప్రాంతాల్లో ఉన్నాయి మోయాబు అమ్మోని దేశాలు. అయితే అప్పుడు దేవుడు బాగా చేశారు అనలేదు, ఆ దేశాలను శపించేశాడు. శపించబడిన దేశం మోయాబు దేశం. దేవుడు శపించాడు, చూస్తూ ఊరుకోలేదు. అయితే ఆ కుమార్తెలు అలా చేశారు, కానీ లోతుకి అది తెలీదు. వాళ్ళు మనం బిడ్డలను కనుక్కుందాము, మన తండ్రి వల్ల మనకు ఎవరు లేరు కాబట్టి అని అలా చేశారు కదా. దాన్ని పట్టుకుని లోతు తన కుమార్తెలతో వ్యభిచారం చేశాడు, ఆ పిల్లల్ని కన్నాడు. అసలు ఇక్కడ ఏంటో చదవరు, బైబిల్ ఏంటో వాళ్ళకి తెలియదు. అసలు లోతు ఏమన్నా కామంతో వెళ్ళి కూతురులతోటి ఏమన్నా విచారం చేశాడా? ఏమన్నా పిల్లల్ని కనమని చెప్పాడా? ఇప్పుడు లేదు కదా. ఎంత మంది కూతుళ్ళని ఆగం చేసే తండ్రులు ఉన్నారు ఇప్పుడు కావాలని. కానీ అప్పుడు అలా కాదు. వాళ్ళ కూతుర్లే, వాళ్ళకి తెలియదులే, ఎవరు లేరు అనుకున్నారు వాళ్ళకి కూడా. కానీ ఇట్లా ఉన్నారు ఇంకా అనేసి తెలిస్తే ఆ పని చేసి ఉండే వాళ్ళు కాదేమో.
ఇక ప్రపంచంలో ఎవరు లేరు, మనం ముగ్గురే ఉన్నాం అన్న ఆలోచనతో వాళ్ళు ఆ పని చేశారు. చేసినా కూడా దేవుడేమి వాళ్ళు చాలా మంచి పని చేశారని అప్రిషియేట్ చేయలేదు కదా. చేయకపోగా వాళ్ళని శపించాడు. వాళ్ళ గురించి కూడా బైబిల్లో రాయించాడు. ఇప్పుడు బైబిల్లో రాయించబట్టే కదా వీళ్ళంతా మాట్లాడుతున్నారు. బైబిల్లో రాయించకపోతే మాట్లాడలేరు కదా. మాట్లాడతారు. బైబిల్ అనేది ఏంటి? మీరు మంచిగా ఉండండి, మీ పిల్లలతోటి మంచిగా ఉండండి, మీ పిల్లలకి ఏం జరుగుతుందో చెప్పండి ఫస్ట్. అవును. ఇప్పుడు లోతు చెప్పుండొచ్చు. ఇప్పుడు ఎవరన్నా చెడు చేస్తే తప్పకుండా రాపించాడు దేవుడు. అంతే కదా. రాపించి వాళ్ళకి శిక్ష వేయించాడు. అది తెలీదా? శిక్షించాడు దేవుడు వాళ్ళని. ఇక్కడ ఏమన్నా అబ్బా భలే మంచి పని చేశారు అనేసి ఏమన్నా లోతు పిల్లల్ని ఏమన్నా అనలేదుగా. మెచ్చుకున్నాడా? లోతు భార్యని ఏమన్నా మెచ్చుకున్నాడా? నువ్వు తిరిగి చూడొద్దు అన్నాడు, చూసావు. ఏం చేశాడు? ఉప్పు స్తంభాన్ని చేశాడు. అక్కడ ఎవరిని ఏమీ క్షమించలేదు. ఇది ఒక్కటికే గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ తెలుసుకోకపోతే ఎట్లా? చదవండి, ఫస్ట్ బైబిల్ చదవాలి. బైబిల్ చదవకుండా ఏదో 4 మాటలు చదివితే ఏమర్థమైంది? బైబిల్ అర్థం చాలా మంది చదవకుండా నేను చదివాను అంటారు. ఏం చదువుతాము? అది అధ్యయనం చేయాలి. బైబిల్ ఒక మాట 10 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే దానికి ఒక అర్థం ఉంటది. అవును, ఊరకే రాయించడు. అక్కడ పరిశుద్ధాత్మ పూర్ణులై రాశారు బైబిల్. అంతేగాని ఏదో మాటలు వాళ్ళ నోటికి వచ్చినాయి రాయలేదు కదా. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు బైబిల్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏందా ఇక్కడ ఏమన్నా కల్పిత కథలు అవి ఏమన్నా? అదేగా బైబిల్ అనేది దేవుడు రాయించాడు, వాళ్ళకు చూపిస్తూ రాయించాడు అవన్నీ. ఇప్పుడు పాత నిబంధన అంతా చరిత్ర గ్రంథాలు, పాత నిబంధన అంతా చరిత్ర గ్రంథాలు. క్రొత్త నిబంధన కాడకు వచ్చేసరికి యేసుక్రీస్తు వచ్చాడు ఈ భూలోకానికి. ఆయన సువార్త ప్రకటించి. ఇప్పుడు నీకు పాత నిబంధన నీకు తెలియాలి అంటే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి, తెలుస్తుంది. అది తెలుసుకోకుండా ఏమి లేకుండా ఇక్కడే కూర్చొని. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు అక్కడే ఎందుకు పుట్టాలి, ఆడే ఎందుకు పుట్టాడు, వాళ్ళకే ఎందుకు దేవుడు? వాళ్ళకే దేవుడు కాదు. ఎలాంటి క్వశ్చన్స్? యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా. ప్రపంచాన్నే సృష్టించిన ఆయన ఇష్టం ఎక్కడైనా పుడతాడు. సెంటర్ అంటాం అది. అవును, ప్రపంచం మొత్తం మీద ఏలు పెట్టి ఇట్లా చూస్తే ఇజ్రాయెల్ దేశం ఫస్ట్ ఏలు కరెక్ట్. అదే ప్రపంచానికి అది సెంటర్ అంట. మరి అది కేంద్ర బిందువు, ప్రపంచానికి కేంద్ర బిందువు కాబట్టి అక్కడ పుట్టాడు దేవుడు. అది వీళ్ళు చెప్పాలా? ఆడెందుకు పుట్టాడు, ఇండియాలో ఎందుకు పుట్టలా వీళ్ళు చెప్పాలనా? తెలుసుకోవాలా? వెళ్ళి కాదు, వీళ్ళు చెప్తే పుడతాడా వచ్చి ఇండియాలో, లేకపోతే ఇంకో చోట? అంటే దేవుడికి తెలియదు ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎలా రావాలి? సమస్తమును ప్రపంచములు ఆయన నిర్మించాడంట. అదే కదా, ప్రపంచములన్నీ ఆయన సృష్టించాడు. ఆయనకి తెలియదా ఎక్కడ పుట్టాలో? అదే కదా. ఆయన తగ్గించుకుని తాను తగ్గించుకుని ఆ మహిమ శరీరాన్ని విడిచిపెట్టి. ఇప్పుడు ఒక మనిషి అయితే ఎదురెదురు తిరిగి మాట్లాడుకోవచ్చు, పోట్లాడుకోవచ్చు. ఆయన దేవుడు. ఆయన కోపానికి బలవ్వకుండా ఉంటాని చూసుకోవాలి ఎవరైనా కూడా. అనవసరమైన మాట్లాడి దేవుడు కోపానికి ఎందుకు బలవుతున్నారో నాకు అర్థం కాదు. లోక పాపాన్ని ఆయన చూసి, ఈ పాపం ఎవరి వలన క్షమించబడదు, ఎవరో రక్షించలేరు ఈ ప్రజల్ని, నేనే వెళ్ళి నా రక్తాన్ని చిందించి ఈ లోక పాపాన్ని మరి రక్షించాలి, ఈ లోక పాపానికి క్షమాపణ దయచేయాలని ఆయన ఆ పరలోక మహిమని విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. తగ్గించుకొని ఎందుకు? దాసుని స్వరూపం అంటే ఏంటంటే, దాసుడు అంటే పనివాడు. అవును, చూడు ఆయన తాను తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా చేసుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అసలు అంటే ఈ రిక్తునిగా అంటే ఏమి లేదు, ఆయన ఏమి లేని పేదవానిగా, ఈ సృష్టి ఆయనది, ఈ సృష్టి మొత్తం ఆయన మాటకి లోబడి ఉంటది. ఆయన ఏమి లేనట్టు సాదా సీదాగా భూమి మీదకి వస్తే మీ దేవుడికి అసలు ఏముంది, కిరీటం ఏముంది, దేవుడు అంటే ఎట్టుండాలి, హుందాగా ఉండాలి. ఆయనదే సృష్టి అయితే ఆయన హుందాగా ఉండేది ఏంది? ఈ సృష్టి అంతా ఆయన మాటతో సృష్టింపబడింది. ఆయనది బంగారం, ఆయనది వజ్రాలు, ఆయనది మొత్తం కూడా సమస్తం ఆయనదే. సృష్టికర్త ఆయనే. ఈ బంగారం ఇవన్నీ కావాలంటే అవన్నీ వచ్చి ఆయనకే పొదుగుతాయి నెత్తి మీద కిరీటాలు కదా. అవును, ఆయన మాట వినవా? బంగారం ప్రజలు అర్థం చేసుకోవట్లేదమ్మా.
ఎంత చెప్తున్నా ప్రజలు అర్థం చేసుకో కావాలని మాట్లాడతారు అంతే తప్ప కానీ చదువుకున్న వాళ్ళు ప్రతి దేవుని ఒక్కళ్ళకి తెలుస్తది. రాకడలోనంట ఇప్పుడు దేవుడు త్వరగా రాబోతున్నాడు, గుర్తులని జరుగుతున్నాయి. ఇజ్రాయేలు యుద్ధమే మనకి ఆధారం. ఇప్పుడు అన్ని వాళ్ళు మందిరం కట్టకపోతాం గాని సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ప్రపంచానికి ఇజ్రాయేలే కేంద్ర బిందువు. ప్రపంచం అంతా ఇజ్రాయేల్ మీద ఆధారపడి ఉంది. అవును, అసలు ఇప్పుడు ప్రపంచం అంతా కలవరపడుతుందంట ఇజ్రాయేల్ చూసి. అది మళ్ళీ చిన్న దేశం. అసలు ప్రపంచ దేశాల్లో అంత చిన్న దేశం. అంత జ్ఞానవంతులు ఎందుకున్నారు అక్కడ? అసలు ఎవరు అంత జ్ఞానవంతులు లేరంట ఏ దేశంలో. అదే అక్కడే దేవుడు పుట్టాడు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అది వాగ్దాన భూమి. మరి ఆ వాగ్దానం అట్లా కాదు, ఆయన అక్కడే పుట్టాడు, వాళ్ళకే మనకు కాదు, నిన్ను నన్ను అందరినీ పుట్టించింది ఆయన. ఆయన అక్కడే పుట్టడం కాదు, ఆయన అక్కడ ప్రపంచానికే కేంద్ర బిందువులో పుట్టి ప్రపంచం మొత్తం ఆయన శిష్యులను పంపించాడు. ప్రపంచం మొత్తం కూడా స్వార్థ ప్రకటించబడుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్లైట్లు ఉన్నాయి, ఎక్కడికంటే అక్కడికి పోగలం, రాగలం. అప్పట్లో లేవు. ఎక్కడికి కావాలని నడిచిపోవాలి, నడిచి రావాలి. ఆ చుట్టూతో ఆయన ఒక ప్రదేశంలో పుట్టాడు కాబట్టి ఆ చుట్టూతా ఉన్న ఏరియాలు తిరిగాడు కాలినడకతోనే. ఆయన కూడా కాలినడకతోనే తిరిగి సువార్తను ప్రకటించాడు. అందరూ తెలుసుకున్నారు. ఆ సువార్త నేటికి ప్రకటించబడుతుంది. ఆ తర్వాత శిష్యులకు చెప్పాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మరి అందుకని వాళ్ళు ఏం చేశారు, సమస్త జనులను శిష్యులుగా చేయటానికి వాళ్ళు కాలినడకలో మరి షిప్పులోనంట కొన్ని నెలల ప్రయాణం చేశారు. మరి పౌలు అంతే కదా, పౌలు 3 ప్రయాణాలు చేశాడు. ఇది ఒకటి మ్యాప్ చూపించి, ఇదిగో ఈ మ్యాప్ లో చూడండి, ఎక్కడెక్కడే తిరిగాడు పౌలు, ఎక్కడెక్కడే తిరిగాడు యేసుక్రీస్తు, ఎక్కడెక్కడే. ఏందది? అక్కడక్కడే తిరగలేదు. 12 మంది శిష్యుల్ని 12 దిక్కులకి పంపించేశారు. సువార్త ప్రకటించి 12 మంది అంటే 11 మంది హతసాక్షులు అయ్యారు. 12వ వాడు యోహాను ఏం చేశాడంటే నిండు వృద్ధాప్యంలో సహజ మరణం పొంది. దేవుని కోసం వాళ్ళు సువార్త ప్రకటించారు. పరిశుద్ధాత్మ వాళ్ళు రాబట్టే కదా ఈ రోజు మనం దేవుడి గురించి చెప్పగలుగుతున్నాం. మరి అదేగా, ఎందుకంటే ఒక్కటి చాలు, ఉన్నారాళ్ళు దేవుడు, ఈ ఒక్కటి చాలు. ఇప్పుడు వాళ్ళు వచ్చి సువార్తను ప్రకటించారు కాబట్టి మనం ఈ రోజున మనం దేవుడి గురించి తెలుసుకోగలుగుతున్నాము, బైబిల్ చదువుకుంటున్నాము, సత్యం గ్రహించుకున్నాం. బైబిల్ రాలేదని ఎట్లా చెప్తావు? అవును, కొంతమంది ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు. తోమా మనకి ఇక్కడికి వచ్చాడు, అది క్లియర్ గా ఉంది. ఎంతో మంది వచ్చారు. చెప్తున్నా, యేసుక్రీస్తు శిష్యుడే వచ్చాడు, అయినా కూడా వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎక్కడ ఉన్నాడు, ఏది వచ్చాడారు, ప్రూఫ్స్ ఏయి. ఎలా అంటే మనం ఇంకా చాలా ఉన్నాయి, వెళ్ళి చూడాలి. చూడరు. కేరళలోనంట తోమాది ఒక అదే ముద్ర ఉంటదంట. ఆ పోస్ట్ కార్డు మీద ఏదో బిళ్ళ, అది కూడా తోమా తన బొమ్మ వేశారంట. అట్లా చాలా ఆధారాలు ఉన్నాయి. తోమా సమాధి కూడా ఉంది మద్రాసులో. అవును, ఉంది. మరి ఇంకా ఆధారాలు ఏం కావాలి? చూడరు. చూడకుండా నోట్లో మాటలే కదా, ఏదైనా మాట్లాడవచ్చు. సరే సిస్టర్, మనం పక్కకి వెళ్ళిపోయింది. అంటే ఇలా దేవుని గురించి చెప్పు. అవునవును. ఇప్పుడు అదే లోతు కూతుర్లతోటి, అంటే లోతు కూతుర్లు ఇక లోతు తోటి ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది సిస్టర్? ఆ తర్వాత ఇక వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఇంకా లోతు ప్రస్తావన మనకి రాలేదు. ఓకే. ఆ తర్వాత అబ్రహాం వచ్చాడు. ఓకే సిస్టర్, చాలా బాగా అర్థమయ్యేలాగా లోతు గురించి, లోతు కుమార్తెల గురించి, అసలు వాళ్ళు ఎందుకు పాపం చేయాల్సి వచ్చింది, అది దానికోసం ఇప్పుడు ఇదంతా చెప్పాలి. అది కూడా మీరు చాలా క్లియర్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్.